సో మీరు శేషుని ఈ రెగ్యులర్ స్కూల్లో కాకుండా ఇలా గురుకులాన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? జై గురుదత్త. నా పేరు సంగీత, మా వారి పేరు నవీన్ కుమార్, మా బాబు శేషగుప్త. మాది ప్రాపర్ ఆదోని. నార్మల్ స్కూల్కి ఇక్కడికి నేను తేడా చూసింది, గమనించింది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కటి మనకు ప్రాక్టికల్గా ఉంటుంది. అంటే వేరే స్కూల్ ప్రాక్టికల్ లేదు అని నేను చెప్పను, వాళ్ళనేమి ఇది చేయను, నన్ను క్షమించండి. అక్కడితో పోలిస్తే ఇక్కడ నాకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది పిల్లల్లో. ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా చేపించడము, వాళ్ళకి చూపించడము, చెప్పడంతో పాటు చేతలు కూడా ఇక్కడ ఉన్నాయి. నేను చూసినంత వరకు, గమనించినంత వరకు కనిపిస్తుంది. ఇంకొకటి ఆచార్య వాళ్ళు వచ్చేసి ఇక్కడ పిల్లల్లో కలిసిపోయి పిల్లల తత్వం బట్టి వాళ్ళు పిలుచుకొని వస్తున్నారు పిల్లల్ని బయటికి. ప్రతి ఒక్కటి పిల్లలు దారిలో వెళ్ళేసి పిల్లలకి ఇదైతే కరెక్ట్, వీళ్ళు దీనిలో ఇంట్రెస్ట్ ఉన్నారు, వాళ్ళకి దారిలో వదిలేస్తున్నారు, ఫ్రీగా వదిలేస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ నచ్చింది నాకు. ఓకే, అయితే మీరు ఇప్పుడు శేషుని జాయిన్ చేసినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఐ థింక్ నియర్లీ 8 months 10 months అయింది కదా. సో మీరు అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? అంటే బిహేవియరల్ పరంగా కానీ, స్టడీస్ కానీ, ఓవరాల్గా తను మిగతా యాక్టివిటీస్లో కానీ మీరు ఏ చేంజెస్ అబ్జర్వ్ చేశారు? చేంజెస్ అయితే బాగా మేము చూసామండి. నా పరంగా కాదు, ఫ్యామిలీ పరంగా కూడా అదే చెప్తుంది. ఇప్పుడు మనం ఊరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, బయట వాళ్ళు చెప్పడం కానివ్వండి, బయట వాళ్ళకన్నా ఇళ్లలో వాళ్ళు కూడా ఇంపార్టెంట్. వీళ్ళ బిహేవియర్ ఎందుకంటే చూస్తాం కాబట్టి చేంజెస్ అయితే చాలా కనిపించాయి. అంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కానివ్వండి, చెప్పడం చేయడం కానివ్వండి. ఇంకొకటి అండి, మా బాబులో ముందుకి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇంతకుముందు కోపం ఉండేది, చాలా కోపం ఉండేది. అది ఇక్కడ చాలా డౌన్ అయింది. మేము స్పెషల్గా గమనించింది అయితే కోపం చాలా డౌన్ అయింది. ఇంకొకటి రెస్పెక్ట్ కానివ్వండి, రెస్పెక్ట్ ఇచ్చేవాడు కానీ బట్ ఇక్కడ వేరేలాగా ఉందండి మొత్తం. మీరు ఒకసారి వచ్చి చూసి వెళ్ళొచ్చు, వాల్మీకిని కూడా చూసి వెళ్ళొచ్చు, తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. తర్వాత ఎడ్యుకేషన్ పరంగా వచ్చేసి ఇక్కడ వీళ్ళు కూల్గా ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. అంటే స్ట్రెస్ లేదు పిల్లల్లో, ఏ ఒక్క పిల్లలో స్ట్రెస్ అయితే కనిపించలేదు, చూడలేదు. కూల్గా వెళ్ళిపోతున్నారు. అంటే చదువు అంటే ఇష్టంగా వెళ్తున్నారు, కష్టంగా వెళ్ళట్లేదు వీళ్ళు. అదొకటి తేడా చూసాము. బట్ ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్ వచ్చేసి మా బాబుకి చాలా ఇంట్రెస్ట్ తక్కువ ఫిజికల్ యాక్టివిటీస్. ఫ్రాంక్గా చెప్పడం అంటే ఇక్కడికి వచ్చాక చాలా డెవలప్మెంట్ చూసాము. అంటే ప్రతి ఒక్క గేమ్లో వాడు చాలా ముందుకు వెళ్ళకున్నా బట్ ప్రెజెంటేషన్ అన్నీ చేస్తున్నాడు, వాడు చక్కగా ముందుకెళ్తున్నాడు. అది మాకు చాలా హ్యాపీ. ఓకే అండి, చాలా బాగా చెప్పారు. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చాక తిను ఫార్మింగ్కి వెళ్ళడము, బంగాళదుంపలు, టమాటాలు అన్ని చూపించడము, తర్వాత మొన్న కంపోస్టింగ్ లెసన్ అయినప్పుడు అవన్నీ చూపించడం. సో ఇవన్నీ చూసాక మీకు ఎలా అనిపించింది? ముందు కూడా అలాంటి వాటిల్లో చేసేవాడా? అండ్ ఫుడ్ ముందు ఎట్లా తినేవాడు, ఇప్పుడు ఎలాగా, అవన్నీ ఒకసారి చెప్పండి. లేదండి, అది వాడు చేసాక, ఫార్మింగ్ చేశాక చూపించాడు ఒకసారి వచ్చినప్పుడు, చాలా హ్యాపీ అయింది నాకైతే. ఇంతకు ముందు కూడా ఎప్పుడైతే ఫార్మింగ్ ఆ విధంగా అవే కూడా తెలియదు వాళ్ళకి. పిల్లలకి ఎంతసేపు ఉన్నా ఇల్లు, బయట తిరగడము, షాపుకి వెళ్ళడము, ఎంజాయ్ చేయడము, ఇదే తెలుసు పిల్లలకి. ఇక్కడ చూసింది అయితే మేము వాళ్ళ చేతులతోనే ప్రతి ఒక్కటి పండించడము, ఒక టమోటా కానివ్వండి, పొటాటో, పలకల కూర, ఏదైనా సరే దానికి వాళ్ళకి దాని వాల్యూ తెలుస్తుంది అనమాట. అంటే ఇది మనం తీసి పెట్టకూడదు, ఇక్కడ న్యాచురల్ ఫుడ్, ఇది ఇంత మనం తింటేనే ఏదైనా బాగుంటుంది అనేది వాళ్ళు తెలుసుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళు ఫుడ్ పరంగా అయితే చాలా చేంజెస్ వచ్చాయి. ప్రతి ఒక్కటి ఏరి పెట్టేవాడు, ఇప్పుడు మోస్ట్లీ 50% తింటున్నాడు. ఇంకా ఉంది, అది కూడా పోతుందనే నమ్మకం మాకు ఇక్కడ గురుకులంలో కనిపిస్తుంది. అయితే ముందు తను అంటే ఫుడ్ విషయానికి వస్తే ముందు మీ ఇంట్లో ఎలాగా తను తినేవాడు? అంటే అన్ని రకాలకి తినేవాడా, లేకపోతే పక్కన పడేసేవాడా? ఇప్పుడు ఇక్కడ ఎలాగ చేంజెస్ వచ్చాయి అవన్నీ చెప్పండి. ఇంతకుముందు ఇంట్లో అయితే వాడు అన్ని ప్రతి ఒక్కటి తీసి పెట్టేవాడు. అంటే ఇప్పుడు మేము ఒక బిష్బిల్లాబాత్ చేసామనుకోండి, దానిలో వెజిటేబుల్స్ న్యాచురల్గా వేస్తాం, చాలా వేస్తాం. అన్ని వెజిటేబుల్స్ పక్కన తీసి ఓన్లీ రైస్ తినేవాడు వాడు. ఇక్కడికి వచ్చాక చాలా చేంజెస్ చూసాం అసలు. అంటే ఒక కరివేపాకు బయటికి రావడం తప్ప మిగతావన్నీ లోపలికి వెళ్తున్నాయి, అదొకటి చాలా హ్యాపీ. ఇంకొకటి వెజిటేబుల్స్ ఐడెంటిఫికేషన్ వచ్చింది పిల్లల్లో. అంటే దీని పేరేంటి, దీని పేరేంటి, ఇంట్లలో ఏది చెప్పేవాళ్ళు కాదు. ఇక్కడికి వచ్చాక చాలా డెవలప్మెంట్ ఉంది.